న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. తెలంగాణలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో, రేపు భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎల్లుండి మహబూబ్ నగర్, వికారాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్టులు జారీ చేసింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జైల్లో ఉన్న ఆయన్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. కాకానిని సిఐడి అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు. ప్రైవేట్ టోల్ గేట్ ఏర్పాటు చేశారనే ఆరోపణలతో ముత్తుకూరులో మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆషాఢం బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గత ఏడాదిలా ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. జూన్ 26న తొలి బోనం గోల్కొండలో ప్రారంభమవుతుందని చెప్పారు. తర్వాత బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలతో పాటు రంగం, తొట్టెల ఊరేగింపు ఉంటుందన్నారు. నూతన దేవాలయాలకు మరో 2 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా ట్రైలర్ విడుదలపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చాలనే బడిబాట చేపట్టిన టీచర్లకు చేదు అనుభవం ఎదురైంది. మీ పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవడం లేదని ఓ వ్యక్తి వారిని ప్రశ్నించారు. టీచర్ల సహకారం ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బాగుపడవని నిలదీశారు. ప్రైవేట్ లో 10th ఇంటర్ ఫెయిల్ అయిన వారే పాఠాలు చెబుతున్నారని, బీఈడీలుండి మీరేం చేస్తున్నారని కడిగి పడేశారు. ఆదిలాబాద్ యాపలూడలో జరిగిన ఈ సంఘటన వైరల్ అవుతుంది. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నగదు పురస్కారాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రేపు కాళేశ్వరం విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో ఆయనతో మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఫామ్ లో కేసీఆర్ ని హరీష్ కలిసిన సంగతి తెలిసిందే. విచారణలో హరీష్ ఇచ్చిన సమాధానాలను ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రేపు కమిషన్ ముందు కాళేశ్వరంపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన కేసు విచారణను కర్ణాటక హైకోర్టు జూన్ 12కు వాయిదా వేసింది. ఈ ఘటనలో తమపై నమోదైన 24 కేసులను కొట్టేయాలని ఆర్సీబీ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు సీల్డ్ కవర్ లో రిప్లై ఫైల్ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఆదేశించింది. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. పేదల అభివృద్ధి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి మార్క కూడా లేదన్నారు. దేశంలో 29% ఉన్న పేదరికాన్ని 11.28% తగ్గించామని తెలిపారు. అదే సమయంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని పేర్కొన్నారు. అమెరికాలో పుట్టిన పిల్లల పేరిట $1000 జమ చేసే స్కీమ్ ను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమోట్ చేస్తున్నారు. 2025 జనవరి 1, 2028 డిసెంబర్ 31 మధ్య పుట్టిన పిల్లలు ఈ స్కీమ్ కు అర్హులు. ఈ అకౌంట్ లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఏటా $5,000 వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. 18 ఏళ్ల వయసులో పాక్షికంగా 30 ఏళ్లు దాటాక పూర్తి స్థాయిలో ఈ అకౌంట్ ను ఖాతాదారులు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.